ప్రక్రియ చూస్తున్నాం. 2 రోజులుగా హైదరాబాద్ వాసులను భారీ వర్షాలు భయపెడుతున్నాయి. అయితే సాయంత్రం అయితే చాలు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నగరంలో జనజీవనం అస్తమస్తమవుతుంది. ఇక నేడు కూడా నగరానికి కూడా భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలంగాణ వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 2 గంటల్లో పటాన్ చెరువు, లింగంపల్లి, బీరంగూడ, అమీన్పూర్ ప్రాంతాలలో దట్టమైన మేఘాలు అలుముకొని భారీ వర్షం కురవచ్చని అంచనా వేశారు. ఇక అలాగే మధ్యాహ్నం తర్వాత కూడా నగరమంతా మేఘాలు కమ్మి వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపారు. సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, కామారెడ్డి జిల్లాలను కూడా రాబోయే 2 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముందుగా అంచనా వేసిన దాని ప్రకారం ఇక నాగర్ కర్నూలు, మహబూబాబానగర్, వనపర్తి, గద్వాల్, నారాయణపేట జిల్లాలో రాత్రి భారీ వర్షాలు కురిసినట్లు పేర్కొన్నారు. ఇక 2 రోజులుగా హైదరాబాద్ వాసులను భారీ వర్షాలు భయపెడుతున్నాయి. సాయంత్రం అయితే చాలు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నగరంలో జనజీవనం అస్తవ్యస్తమవుతుంది. ఇక నేడు కూడా నగరానికి భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలంగాణ వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 2 గంటల్లో పటాన్ చెరువు, లింగంపల్లి, బీరంగూడ, అమీన్పూర్ ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు అలుముకొని భారీ వర్షం కురవచ్చని అంచనా వేశారు. అలాగే మధ్యాహ్నం తర్వాత నగరమంతా మేఘాలు కమ్మి వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపారు. సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, కామారెడ్డి జిల్లాలో కూడా రాబోయే 2 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముందుగా అంచనా వేసిన దాని ప్రకారం నాగర్ కర్నూలు, మహబూబానగర్, అదేవిధంగా వనపర్తి, గద్వాలు, నారాయణపేట జిల్లాలో రాత్రి భారీ వర్షాలు కురిసినట్లు పేర్కొన్నారు.